అందరికి నమస్తే నొల్లా, వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? నేనైతే మంచిగున్నాను నొల్లా. ఇలా చాలా ముచ్చట్లున్నాయి. ముచ్చట్లు పెట్టే ముందుగల్లా మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని ఒక లైక్ చేయరి, షేర్ చేయరి, ఒక్క సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇలా ఏమేమి వార్తలు వచ్చినాయి, ఏం కథ అనేది అన్ని ఓమల్క అరుచుకొని వద్దాం. ఆలస్యం ఎందుకు, పాండ్రి షురూ చేద్దాం. రైట్, ఏదైతే ఎర్రగడ్డ ఆసుపత్రి ఉన్నదో మానసిక వైద్యానికి సంబంధించిన ఆసుపత్రి, ఆ ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ అయ్యి 70 మందికి ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక 30 ఏళ్ళ యువకుడు, దాదాపు 30 ఏళ్ళ యువకుడు కరణ్ అనే వ్యక్తి జీవిడిచుడు జరిగింది. దాన్ని కవరింగ్ చేసుకునేందుకు వీళ్ళు ఏం చెప్తా ఉన్నది, ఆ వైద్యులు కానీ అక్కడున్న అధికారులు కానీ ఏం చెప్తా ఉన్నారు, ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది అందుకనే చనిపోయిండు అని చెప్పిండు. హార్ట్ అటాక్ వచ్చిన నేపథ్యంలో మరి మిగతా 70 మందికి ఎందుకు ఫుడ్ పాయిజన్ అయింది అనే సమాధానం చెప్పమంటే దానికి ఆన్సర్ లేదు. మిగతా వాళ్ళందరూ డిహైడ్రేట్ అయ్యిండ్రు, మంచిగానే ఉన్నారు, కొంతమంది ఉస్మానియాలో అడ్మిట్ అయ్యిండ్రు, కొంతమంది గాంధీలో అడ్మిట్ అయ్యిందని చెప్పేసి లెక్కలు చెప్పే ప్రయత్నం చేసిరు. మరి ఈ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన కరణ్ అనే వ్యక్తి రిపోర్ట్ అయితే ఉంటది కదా, ఆ రిపోర్ట్ బయట పెట్టాలి కదా, అది బయట పెట్టలే. ఇక అక్కడ ఫుడ్ ఎవరైతే ఉంటారో దాని మీద చర్యలు తీసుకున్నట్లు అది చేసిండ్రు. ఇప్పుడు ఆ ఫుడ్ వండి పెట్టిన వాళ్ళు, లేకపోతే ఎవరైతే అధికారులు ఉంటారో సంబంధిత అధికారిని టర్మినేట్ చేసుకుంటా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఇక డైట్ కాంట్రాక్టర్ను టర్మినేట్ చేసుకుంటా ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. ఆ డైట్ కాంట్రాక్టర్ను ఏమంటారు, టర్మినేట్ చేస్తే ఇలా ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయిందా? మరి అందరినీ టర్మినేట్ చేసుకుంటూ పోవాలంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒక్క అధికారి కూడా మిగిలరు, ఒక్క నాయకుడు కూడా మిగిలడు. నాకు తెలిసి ఎంతమంది టర్మినేట్ చేసుకుంటే అక్కడ టర్మినేట్ చేసుడు తప్పని నేను మాట్లాడతలే. వ్యవస్థ ఎక్కడ సెట్ చేస్తే సరైతుంది, వ్యవస్థని ఎక్కడ మార్పు చేపిస్తే సరైతుంది, ఎట్లా ఫుడ్ పాయిజన్ అయింది, ఫుడ్ పాయిజన్ గల కారణాలు ఏంది, నాణ్యత లోపమా లేకపోతే మధ్యలో ఏమన్నా జరిగిందా అన్న అంశాలను ఆరా తీయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, మొత్తం మీద జూన్ 2 రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇన్నోదులు గురుకుల పాఠశాలలలోనే ఫుడ్ పాయిజన్ చూసేది. కానీ ఇప్పుడు ఏకంగా మానసిక వైద్యులకు సంబంధించిన ఏదైతే పాపం కొంచెం ఇప్పుడు మానసిక పరిస్థితి సరిగ్గా లేని వాళ్ళు చిన్నపిల్లలతోనే సమానం, వాళ్ళని అట్లా చూసుకుంటారు, వాళ్ళ అండర్లోనే ఉన్నట్టు. దాదాపు అక్కడ ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది, పోలీసులు ఉంటారు, లేకపోతే ఆ సిబ్బంది ఉంటారు, ఆ సిబ్బంది అండర్లోనే వాళ్ళు ఉన్నట్లు. కానీ వాళ్ళని పసిపిల్లల కంటే మంచిగా 2 సంవత్సరాల కరణ్ అనే యువకుడు ట్రీట్మెంట్ తీసుకుంటా 2-3 ఏళ్ళు తీసుకొని బయట పోయి మంచిగానే గడిపి వచ్చిండట. అంటే బయట మంచిగా మానసిక పరిస్థితి సెట్ అయిందట. మళ్ళీ ఏమన్నా చిన్న చిన్న ట్రీట్మెంట్లు ఉంటే వచ్చిండ్రో ఏం కథనో, పాపము ఇక్కడనే వెంటాడింది మృత్యువు. ఇది పరిస్థితి. ఇంత నిర్లక్ష్యం ఎందుకు, ఇంత జాప్యం ఎందుకు, ఈ కథ ఎందుకు, ఈ తతంగం ఎందుకు, మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు, డ్యామేజ్ కంట్రోల్ ఎందుకు చెప్పుండ్రి. ఎవరి మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని అంటే ఇప్పుడు టర్మినేట్ చేసుకుంటే డైట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ కాంట్రాక్టర్ను టర్మినేట్ చేసుకుంటే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ పరిస్థితి ఏంటి, నాణ్యమైన వస్తువులు ఉన్నాయా, నాణ్యంగా సరఫరా చేస్తూ ఉన్నారా? మరి ఎప్పుడైతే చూడలే ఇట్లాంటి పరిస్థితి, మరి ఇప్పుడే ఎందుకు తలెత్తిందో మాత్రం అర్థం కావట్లేదు. ఒక చిన్న పిల్లల లెక్క పాపం ఏం చేస్తారో తెలియదు, వాళ్ళని ఏ విధంగా అరుచుకుంటారో తెలియదు. నిజంగా వాళ్ళని హ్యాండిల్ చేస్తుడు చాలా కష్టంతో కూడుకున్న పని. మనకు తెలుసు వాళ్ళ చిన్న పిల్లలతో సమానం, చిన్న పిల్లల కంటే తక్కువ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళని వాళ్ళు అది చేసుకునేదాకా తెలియదు, వాళ్ళు అది చేసుకోవడమే కాకుండా వేరేటోళ్ళ మీద పడేదాకా తెలియదు. మానసిక పరిస్థితి సరిగా లేనోళ్ళు అంటే ఆ పరిస్థితి అట్లుంటుంది. పాపం దయనీయమైన పరిస్థితుల్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళని ఎంత మంచిగా చూసుకోవాల్సింది పోయి ఇలా ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత, ఆ వ్యక్తి జీవిడిచిన తర్వాత ఇలా డ్యామేజ్ కంట్రోల్కి దిగింది సర్కార్. అదే బాధ అనిపిస్తూ ఉన్నది. ఆయనే ఫుడ్ పాయిజన్ అయి జీవిడిస్తే, ఫుడ్ పాయిజన్ అయి చనిపోతే హార్ట్ అటాక్తో చనిపోయిందని ఎట్లా మీరు స్టేట్మెంట్ ఇచ్చి పడేస్తారన్నదే ఇక్కడ అర్థమైతలేదు. ఆ డైట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ కాంట్రాక్టర్ను టర్మినేట్ చేసుకుంటా నిర్ణయం తీసుకున్నది. రైట్, ఇక గాంధీ కుటుంబం పక్కనకు నెట్టేసి యనుమల వారి కుటుంబం వచ్చేసింది. యనుమల రేవంత్ రెడ్డి, యనుమల కొండల రెడ్డి, యనుమల తిరుపతి రెడ్డి, ఇది కదా అసలైన కుటుంబ పాలన. యనుమల కొండల రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోటోలు లేకపోవడం విశేషం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. నిజంగా
ఇలా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఫోటోలు లేకుండా అగ్రనాయకత్వం ఫోటోలు లేకుండా ఏ ఫ్లెక్సీలు ముద్రించారు కాంగ్రెస్ వాళ్ళు నాకు తెలిసి. ఇలా వాళ్ళన్న రేవంత్ రెడ్డి సీఎం రాష్ట్రానికి యనుమల రేవంత్ రెడ్డి, యనుమల కొండల రెడ్డి, యనుమల తిరుపతి రెడ్డి అని చెప్పేసి వాళ్ళ మీదనే ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. ఇక అసలు అగ్రనాయకత్వం ఫోటోలు అవసరమే లేదు. అగ్రనాయకత్వం ఫోటోలు అవసరం లేదు, కానీ అగ్రనాయకత్వం నిర్వహించే కార్యక్రమాలల్లో ప్రోటోకాల్ ప్రకారం ఫాలో కాకపోగా ప్రోటోకాల్ మాకున్నది అని చెప్పేసి బిల్డప్. ఇది కదా అసలైన కుటుంబ పాలన. పోయిన ప్రభుత్వంలో కుటుంబ పాలన అని ఏడిచిండ్రు. వాళ్ళని ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నా కూడా మరి వీళ్ళ కొండల రెడ్డిని ఎవరు ఎన్నుకున్నారు, తిరుపతి రెడ్డిని ఎవరు ఎన్నుకున్నారు, రేవంత్ రెడ్డిని అయితే ఎన్నుకున్నారు. అంటే ఆ ప్రోటోకాల్ రేవంత్ రెడ్డి బ్రదర్స్ అనేటోళ్ళకు కూడా ఇయ్యాలని చెప్పేసి వీళ్ళు అట్లా చూస్తూ ఉన్నారనేది అర్థమైంది. మొన్న అందాల భామల పోటీలలో కూడా తిరుపతి రెడ్డికి ఒక మంత్రికి ఇచ్చే ప్రోటోకాల్ ఇచ్చిరంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఈ కథ ఎట్లున్నదో అనేది. గాంధీ కుటుంబం పక్కకు నెట్టేయబడి యనుమల వారి కుటుంబము ఇక్కడ చెలామణి అవుతా ఉన్నది అనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉన్నది ఆ అంశము. కొండల రెడ్డి బర్త్డే సందర్భంగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిర్రు. రైట్. ఇక రాష్ట్ర ప్రభుత్వం బీ ట్యాక్స్ కట్టకపోతే కాంట్రాక్టర్లకు, మాజీ సర్పంచ్లకు బిల్లులు చెల్లించడం లేదు. గతంలో 10% ఉన్న బీ ట్యాక్స్ ఇప్పుడు 20% పెరిగింది. బీ ట్యాక్స్ కట్టకపోతే బిల్లులు చెల్లించడం లేదని, కొన్నిసార్లు బీ ట్యాక్స్ చెల్లించినా కూడా బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచ్లు వాపోతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. బీ ట్యాక్స్ అంటే మేబీ నాకు తెలిసి బ్రదర్ ట్యాక్స్ అనుకుంటా. బ్రదర్స్ కు ట్యాక్స్ ఇస్తే వాళ్ళు కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులు కానీ లేకపోతే ఇంకేమన్నా వీటిని విడుదల చేస్తారట. గతంలో అంటే కొన్ని 4-5 నెలల కింద 10% ఉండినట్టు ఇప్పుడు 20%కి వచ్చేసిందట. అది బీ ట్యాక్స్ అన్నట్టు. బిగ్ బ్రదర్ ట్యాక్సా లేకపోతే ఏ ట్యాక్సా తెలియదు. నాకు తెలిసినంత మాత్రం అది బ్రదర్ ట్యాక్స్ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు అనుమతులు లేని బిల్డింగ్ల కోసము అక్కడ కట్టిన నేపథ్యంలో ఒక 2 ఫ్లోర్లకు అనుమతి వస్తే వాళ్ళు 5 ఫ్లోర్లు వేసుకున్నా కూడా ఒక ఫ్లోర్కి 5 లక్షలు వసూలు చేసి ఇడిచిపెడుతున్నారంట బాజాప్తా. కనీసం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నదా రాష్ట్ర సర్కార్? చిన్న చితక కాంట్రాక్టర్లు వాళ్ళకి విడుదల చేస్తుంది. ఎప్పుడు విడుదల చేస్తుంది అంటే వాళ్ళు 10%, 20% కమిషన్లు ఇచ్చినప్పుడే. గతంలో 10% ఉన్న బీ ట్యాక్స్ ఇప్పుడు 20%కి వేయింది అని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిజంగా ఆర్సీబీ విక్టరీ అని చెప్పేసి పరేడు హృదయ విదారక తొక్కిసలాట దృశ్యాలు మనం చూసినాం. చాలా బాధాకరం. చాలా మంది మాట్లాడతారు ఇది క్రికెట్కు బ్లాక్ డే అని చెప్పేసి. చాలా మంది తొక్కిసలాటల జీవిడిచిండ్రు. అయితే 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇలా రిజల్ట్ వచ్చింది. పంజాబ్ మీద ఘన విజయం సాధించిండ్రు విరాట్ కోహ్లీ అనే టీం. ఆర్సీబీ కప్పు సొంతం చేసుకున్నారు. ఈ ఆనందం కొద్ది నిమిషాలు కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఆ విక్టరీ పరేడ్ గ్రౌండ్స్ లో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. హృదయ విదారక ఘటనలు దృశ్యాలు అయితే చూసినాం. ఒక్కసారి గుండె చెలించకపోయిందో ఆ అంశం చూస్తే చాలా బాధ అనిపించింది. మరి ఈ తొక్కిసలాటలకు ఎవరిని బాధ్యులు చేస్తారు? అక్కడ సర్కారు వాళ్ళు ఎవరిని బాధ్యులను చేస్తారు? అక్కడ సిబ్బంది నిర్లక్ష్యమా లేకపోతే నిర్వహణ పెట్టిన యాజమాన్యం నిర్లక్ష్యమా ఏం కథ అన్నట్లు. రైట్. మొత్తం మీద ఇక బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు కదా, దాదాపు కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులను మెచ్చుకోవడం జరుగుతూ ఉన్నది. బీజేపీ పార్టీ నాయకులు బండి సంజయ్ కానీ ఇటు పోతే రఘునందన్ రావు గారు కానీ వీళ్ళు కాంగ్రెస్ నాయకులను మెచ్చుకున్నడు జరుగుతూ ఉన్నది. వాళ్ళని ఆకాశానికి ఎత్తుడు జరుగుతూ ఉన్నది. ఒక ప్రతిపక్షం స్థానంలో ఉండి ఒక ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటా ఇలా ప్రభుత్వాన్ని ప్రజల తరపున ప్రశ్నించాల్సింది పోయి ప్రభుత్వానికి వత్తాసు వాడుకుంటా ప్రభుత్వాన్ని ఆకాశమంతా ఎత్తులు ఏవడతా ఉన్నారు కొంతమంది బీజేపీ నాయకులు. అందులో రఘునందన్ రావు ఉన్నారని చెప్పేసి అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగుడే కనబడతా ఉన్నది బీజేపీ సర్కార్. బీజేపీ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ నాయకులను పొగుడు ఆకాశానికి ఎత్తుడు. బండి సంజయ్ ఏమో మొన్న మంత్రులను పొగిడిండు, మంత్రుల పనితీరు మంచుకున్నదని. మన రఘునందన్ రావు సారేమో మొన్న ఆడ భూభారతి చట్టం ఏర్పాటు చేసిన కాడ ఈ భూభారతి బాగుంది అని చెప్పేసి పొగిడిండ్రు. ఇగో ఇట్లాంటి అంశాలన్నీ చూసుకుంటూ వస్తాను. అయితే బాబా ఫసీయుద్దీన్ ఆగడాల వల్ల ఇక్కడ సర్దార్ అని మైనారిటీ సెల్ నాయకుడు పాపం సూసైడ్ అది ఏమంటారు మరణ వాంగ్మూలం రాసి మరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నన్ను బాబా ఫసీయుద్దీన్ బాగా ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పేసి. ఈ అంశం మన అందరికీ తెలుసు. ఈ అంశం ఎట్లా తెలుసు అంటే బాబా ఫసీయుద్దీన్ చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు. వచ్చిన దానికంటే 2 ఫ్లోర్లు ఎక్కువ వేసిండి. ఈ 2 ఫ్లోర్లు ఎక్కువ వేసే వారికల్లా సరే అడిగిన పైసలన్నీ ఆ బండి కుదబెట్టో లేకపోతే మెడల చైన్ కుదబెట్టో ఉన్న సామాన్లు కుదబెట్టో ఏం చేసిండంట బాబా ఫసీయుద్దీన్కి పైసలు కట్టిండంట. 8 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే అటో ఇటో తనలాడి 5 లక్షల రూపాయలు కట్టిండట. కట్టిన తర్వాత ఏం చేసిండంట, నువ్వు 5 రోజులలో పార్టీ మారుతావు. ఈ కట్టేదాకా ఓ తనలాట, కట్టేదాకా చాలా ఇబ్బంది పెట్టిరట. ఈ కట్టేదాకా ఇబ్బంది పెట్టిన తర్వాత మొన్న 5 రోజుల కింద సూసైడ్ చేసుకున్నారు. పాపం ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్న పిల్లలు ఉన్నారట. ఆయన బీఆర్ఎస్ మైనార్టీ సెల్ లీడర్గా పనిచేసిండు సర్దార్ అనే వ్యక్తి. దాదాపు 2 ఫ్లోర్ అక్కడ 40-50 బిల్డింగ్లు ఉన్నాయట. అట్లనే అంత పెద్ద ఎత్తున 40-50 బిల్డింగ్లు ఉన్నాయట. ఈ బాబా ఫసీయుద్దీన్ పియ్య అనేట ఆయన కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ వాపస్ తీసుకోవడం కోసం ఆయన ఇన్ని పైసలు వసూలు చేయాలి. ఇక వసూల రాజా లెక్క వసూల దండం మొదలు పెట్టిండు. గట్లనే కంప్లైంట్ ఇచ్చుడు, ఇట్లా పైసలు వసూలు చేసుడు. పైసలు ఇచ్చినా కూడా పార్టీ మారుతావా లేదా, 5 రోజులలో పార్టీ మారకపోతే బిడ్డ ఉన్నదంతా ఊల కొడతామని చెప్పంగానే నేను పార్టీ మారనని చెప్పిండంట ఆయన సర్దార్. నేను బీఆర్ఎస్ పార్టీ వీడను, పార్టీ మారనని చెప్పిండట. ఈ పార్టీ మారను అన్నదానికి మీరేసిన 2 ఫ్లోర్లు కూలగొట్టిండ్రట. కూలగొట్టే కార్యక్రమం ముంగటేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా కింద 2 ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సీజ్ చేసి పడేసిండ్రంట. ఇక ఇట్లా ఏం చేయాలనో అర్థం కాక, వేధింపులకు తాళలేక యాడికెళ్ళి తీసుకొచ్చి పెట్టాలనో అర్థం కాక ఆయన బలిమికి జీవి తీసుకున్నాడు. అయితే ఈ అంశం ఇట్లుండగా ఎఫ్ఐఆర్ నమోదైంది బాబా ఫసీయుద్దీన్ మీద. వాళ్ళ కుటుంబ సభ్యులు దగ్గరుండి మరి పోలీస్ ఆయనతో ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేపించారు. మనం చూసినాం, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. తర్వాత ఈ బాబా ఫసీయుద్దీన్ అనేట ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. దొరకలే. ఇక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దాని నుంచి కనవాడు లేడు. అసలు ఊ లేదు, ఆ లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఏడవై ఉన్నాడో ఏం కథనో తప్పించుక తిరుగుతా ఉన్నాడట. ఈ తప్పించుక తిరుగుతా ఉన్న నేపథ్యంలో ఇలా జిహెచ్ఎంసీకి సంబంధించి ఓ మీటింగ్ అయింది. గద్వాల విజయలక్ష్మి మేయర్ అధ్యక్షన ఓ మీటింగ్ అయింది. కార్పొరేటర్లకు, బీజేపీ నాయకులకు, ఇటు పోతే అందరికీ మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో ఎంపీ రఘునందన్ రావు కూడా పాల్గొన్నారు. ఈ పాల్గొన్న నేపథ్యంలో అసలు అవసరం లేని ముచ్చట బాబా ఫసీయుద్దీన్ మీద ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన ఆయన దోషి అని ఎట్లా నిరూపిస్తారు? మీరు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకురండి అని చెప్పేసి మాట్లాడతారు రఘునందన్ రావు గారు. సారు చాలా అంశాలున్నాయి మాట్లాడేందుకు. ఇలా ఈ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలు మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? ఇలా మాట్లాడేందుకు చాలా అంశాలు ఉన్నాయి, లేవనెత్తాల్సిన అంశాలు ఉన్నాయి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అంశాలు ఉన్నాయి. ఆ అంశాలను పక్కకు పెట్టి మీరు ఈ అంశాన్ని ముంగటేసుకొని తిరుగుడేంది అని చెప్పేసి చాలా మంది విమర్శలు గుప్పించిండ్రు. బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ ఆత్మహత్య కేసులో కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్కు పూర్తి మద్దతు. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రఘునందన్ కామెంట్లతో కంగు తిన్న బీజేపీ కార్పొరేటర్లు. ఎఫ్ఐఆర్ రాస్తే దోష అయిపోతాడా? ఆధారాలుంటే చూపించిందని సొంత పార్టీ వారికే చురుకలు. రఘునందన్ కాంగ్రెస్ నాయకులకు మద్దతు ఇవ్వడంతో మరొకసారి బయటపడ్డ బీజేపీ కాంగ్రెస్ అనుబంధం. ఇట్లయితే బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ జేబు పార్టీగా మిగిలిపోతుందనే ఆవేదనలో బీజేపీ నాయకులు. కౌన్సిల్ సమావేశం అయ్యాక రఘునందన్ రావుని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన బాబా ఫసీయుద్దీన్ అని చెప్పేసి ఇప్పుడు చెప్పుండ్రిగా. ఎటుపోతుంది రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి ప్రతిపక్ష నాయకులు ఇలా చెట్టా పట్టాలు వేసుకొని తిరుక్కుంటా దోస్ మేరా దోస్ అంటారని చెప్పేసి తర్వాత కౌన్సిల్ సమావేశం అయిపోయాక ప్రత్యేకంగా కలిసి సమావేశం. మరి పోలీసులకు ఎందుకు దొరుకుతలేడు ఆయన? పోలీసులకు దొరుకుతలేడు కానీ వీళ్ళకైతే కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. అన్ని చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఎఫ్ఐఆర్ మాట్లాడడానికి చాలా అంశాలు ఉన్నాయి. బీజేపీ నాయకులే కంగు తిన్నారట. రఘునందన్ రావు ఇట్లా మాట్లాడంగానే ఏంది సారు ఇట్లా మాట్లాడుతుండ్రు అని చెప్పేసి. ఇట్లా అయితే బీజేపీ కాంగ్రెస్ కు జేబు సంస్థగా మిగులుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ లెక్క అధికారంలోకి ఎన్నడూ రాదు బీజేపీ పార్టీ అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారట. బీజేపీ పార్టీని నమ్మే సిచ్యువేషన్ లేదు రాష్ట్రంలో. ఒకసారి కాంగ్రెస్ నమ్మే ఆగమైతుంది జనాభా. వాళ్ళకు కూడా తెలుసు బీజేపీ నాయకులకు ఈ కాంగ్రెస్ ప్రభావం. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభావం బీజేపీ మీద కూడా పడుతుందని తెలుసు వాళ్ళకు. ఇక ఇట్లున్నది వాళ్ళ దోస్తాన. మంచిగా చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ ఏమన్నంటే అట్లా కాదు ఇట్లా కాదని మాట్లాడుతుంది. రైట్. ఇరవై 25 మందికి గాయాలైనాయట. మరి ఏమైంది ఏం కథ తెలియదు. పూర్తి వివరాలు బయటకు రావాల్సిన అవసరం ఉన్నది.
తొక్కిసలాటలో 2 మృతి చెందినట్లు సమాచారం అని చెప్పినట్టు ఇంతకుముందు. రైట్. రామోజీ ఫిలిం సిటీపై బ్రదర్స్ కన్ను. ఆర్కైవ్స్ లో 50 ఏళ్ల నాటి భూదస్త్రాలను దొంగిలించడానికి రాక్షస ప్రయత్నము. అధికారంలో మనమే ఉన్నాం, ఏదైనా సాధ్యమే అని తెగబడుతున్న బ్రదర్స్. రామోజీరావు మరణంతో సులభంగా భూములు కొట్టేయచ్చని భారీ స్కెచ్. రామోజీ ఫిలిం సిటీ భూముల కబ్జా కోసం వేల కోట్ల విలువైన భూతస్త్రాలు నకలు. ఇక మొత్తం మీద లొంగితే భూమి లేకపోతే నకలు పత్రాలతో బ్లాక్ మెయిల్ చేసేందుకు సిద్ధమైన బ్రదర్స్ స్కెచ్ ను ముందే పసిగట్టి ఆర్కైవ్స్ లో అక్రమాలపై ఈనాడులో స్పెషల్ స్టోరీ. కబ్జా ముఠాలకు సహకరిస్తున్న ఉద్యోగులు, వారి సాయంతో దస్త్రాలకు నకిలీ పత్రాలు అని చెప్పేసి ఈనాడులో స్పెషల్ స్టోరీ వచ్చిందట. రామోజీ ఫిలిం సిటీ మీద పడ్డదట కన్ను. రామోజీ ఫిలిం సిటీ మీద పడ్డదంటే ఇక చూడు వీళ్ళ కన్ను. అధికారంలో మనమే ఉన్నాం, మనం ఆడిందే ఆట, మనం పాడిందే పాట, మనం ఏది చేస్తే అది అవుతుంది, మనల్ని అడుగుటోళ్ళు లేడు, మనల్ని అడ్డుకునేటోళ్ళు లేడు అని చెప్పేసి ఈ భూముల మీద కన్నేసి బకాసురుల లెక్క భూముల మీద కన్నేసి భూములు ఆంబుక్క పెట్టాలనే చూస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. రైట్. ఆర్కైవ్స్ లో దొంగలు పడ్డారని చెప్పేసి ఇవాళ ఈనాడులో ప్రధాన కథనం వచ్చింది. ఆ దస్త్రాలను దొంగలిచ్చేందుకు మొత్తం మీద తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారట. లొంగిత దస్త్రాలు లేకపోతే నకిలీ దస్త్రాలు క్రియేట్ చేసి బెదిరించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారట. ఈ భూమి మామిన్నే ఉన్నది, మీరు ఎట్లా చేసిర్రు అని చెప్పేసి రివర్స్ ఉల్టా కేసు బనాయించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారన్నట్టు. రామోజీరావు చచ్చిపోయిండు, ఇక మొత్తం మీద చచ్చిపోయారు కాబట్టి ఇప్పుడు అధికారంలో మనమే ఉన్నాం కాబట్టి కబ్జా ముఠాలకు సహకరిస్తున్న కొందరు ఉద్యోగులు, వారి సాయంతో దస్త్రాల మధ్యకు నకిలీ పత్రాలు, సహచట్టం దరఖాస్తులతో వాటిని సేకరించి భూములు కొట్టేస్తున్న ఆక్రమణదారులు ఈనాడు ఈటీవీ పరిశీలనలో వెల్లడి అని చెప్పేసి రామోజీ ఫిలిం సిటీ మీద పడ్డది కన్ను. 73 న్యాయ వివాదాలు. భూ కబ్జాదారులకు పాత బస్తీలోని కొన్ని ముఠాలు దండుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం, కొండాపూర్, గచ్చిబౌలి తదితర కీలక ప్రాంతాల్లోని పడావు భూములను పరిశీలిస్తున్న భూ కబ్జాదారులు వాటికి నకిలీ పత్రాలను సృష్టించే బాధ్యతను పాత బస్తీలో ఆరుదేరిన ముఠాలకు అప్పగిస్తున్నారు. అట్లనే ఈ ఆర్కేవ్స్ లో కూడా మొత్తం మీద దొంగలు పడ్డారు, వాటిని కూడా నకిలీ పత్రాలను సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు. అందుకని ఈనాడులో ప్రత్యేక కథనం వచ్చింది. మొత్తం మీద బ్రదర్స్ కన్ను దాని మీద పడ్డది. దేని మీద? రామోజీ ఫిలిం సిటీ భూములు ఏవైతే ఉన్నాయో వాటి మీద పడ్డది. ఇక ఇంకొక అంశం ఇక్కడ చూడొచ్చు, ఆ అంశాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తా. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పందించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా, మరి ఇక్కడ పుష్ప 2 థియేటర్ల తొక్కిసలాట అయితే అల్లు అర్జున్ కొంట వైపు జైలు వేసారు. మరి ఆడెవరిని వేస్తారు చెప్పుండ్రి, ఆడెవరిని వేస్తారు? ఇప్పుడు ఈ తొక్కిసలాటకు బాధ్యత ఎవరు వహిస్తారు? రేవంత్ రెడ్డి గారు. నేను ఫాలో అయినట్టే మీరు కూడా ఆ తొక్కిసలాట అంటే నేను ఎవరి కోసం పెట్టినరో ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ వల్లనే తీసుకుపోయి అలా ఇయ్యి అని చెప్తారా మీ కర్ణాటక ప్రభుత్వానికి? కాంగ్రెసే కదా, మీది తినాలి మాది తినాలి అంటే ఫోన్ చేస్తారచ్చు. మరి అప్పుడు పుష్ప 2 ఘటనలో తొక్కిసలాట అయినప్పుడు ఎటువంటి విధానాలను ఫాలో అయినరు మీరు? మేము ఇప్పుడు బెంగళూరులో ఎటువంటి విధానాలను ఫాలో కావాలని చెప్పేసి అంటే ఇది మాట్లాడితే కొంచెం ఎటకారంగానే ఉంటుంది కానీ చాలా బాధ అవుతుంది వాళ్ళ. చూడ్రి, తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిరట నొల్ల. వామ్మో వాయ్యో, చూసిండ్రా? 11 మందోళ్ళ దాదాపు 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందరికి బాగుండాలి, ఏం కావద్దని కోరుకుందా, కానీ తీవ్రంగా అస్వస్థతకు గురైన వాళ్ళను మాత్రం ఎవరం ఏం చేయలేం కదా. మొత్తం 33 మంది గాయపడ్డారు, 11 మంది మృతి చెందినరట. ఇవి అధికారిక లెక్కలు. మరి అధికారికంగా లేని లెక్కలు ఎన్ని ఉన్నాయో తేలాల్సిన అవసరం ఉన్నది. స్టేడియం కెపాసిటీ 30,000 మాత్రమే, కానీ 3 లక్షల మంది అభిమానులు వచ్చిర్రు. ఏం చేసిండ్రు? గుడ్డుగుర్రాల పనులు తోమినారు. ఏం చేసిండ్రాడా? పనులేని ఆయన ఏమో చేశానంటే గుడుగురాల పనులు తోమినారు. స్టేడియం కెపాసిటీ 30,000 అయితే 3 లక్షల మంది వచ్చిర్రంటే మీరు అభిమానుల తాకిడి వినికిని పసిగట్టి మీరు అక్కడ అరేంజ్మెంట్స్ ఏర్పాట్లు చేయనుంటారు. లోపలికి ఎంతో మంది అయితే అలో అవుతారో అంతమందిని అలో చేయనుంటారు. 30,000 మంది ఎక్కడ, 3 లక్షల మంది ఎక్కడ నొల్ల? ఇంత ఘోరం ఇది. నిజంగా క్రికెట్ చరిత్రలోనే ఇది బ్లాక్ డే అని చెప్పుకుంటా ఉన్నారు. మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం అందిస్తాం, గాయపడ్డ వారికి ప్రభుత్వమే చికిత్స అందిస్తుంది అని చెప్పేసి అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లనే తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్తా ఉన్నారు. మొత్తం మీద చాలా బాధ అనిపించిందోళ్ళ. ఏమో క్రికెట్ అనే అభిమానులు ఇక ఇట్లా రెచ్చిపోయే వరకు మొత్తం మీద మొస అడక
11 మంది విడిచిండ్రు. తొక్కిసలాట ఘోరంగా జరిగింది. బారికేడ్లను మరి తొక్కుకుంటా వెళ్ళిపోయారు అక్కడికి జనాలు. క్రికెట్ పిచ్చి చల్లగుండా పిచ్చి ఉండాలి, కానీ ఆ పిచ్చికి ఆశలు హద్దులు ఉండాలి, అది అవధులు ఉండాలి కదా, హద్దులు ఉండాలి కదా. ఆయనతో హద్దులు లేకపోతే ఎట్లా? ఇప్పుడు 11 మంది విడిచిర్రు. ఆ అవ్వయ్యలకు ఎవరు భరోసా ఇస్తారు? ఆ అవ్వయ్యలకు ఎవరు ధైర్యం చెప్తారు? మిమ్మల్ని నమ్ముకున్న మీ మీదనే ఆధారపడ్డ కుటుంబాలకు ఎవరు ధైర్యం చెప్తారు? జర పిచ్చి ముదిరితే ఇట్లా చేయొద్దు అని చెప్పేసి కొంతమంది కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. అభిమానం ఉండాలి, తప్పేం లేదు. అభిమానానికి అవధులు ఉండాలి. కట్టలు తెంచుకుంటే మాత్రం ఘోరం ఉంటుంది. అయితే ఒకానొక సందర్భంలో మాకు ఒక సార్ చెప్తా ఉండే. ఆ సార్ ఏం చెప్తా ఉంటే, ఒకానొక జాగాలకి ఎవరో ఎవరో పెద్ద హీరో వచ్చిందట. ఇక పేరు ఎందుకు కానీ హీరో వచ్చిందట. ఆ హీరో వచ్చిన సందర్భంలో హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరూ చుట్టూ చేరుతారు కదా. ఏం చేసిందట, ఇగో గిట్లా చీల్చి ఇట్లా బొట్టు తీసి ఇట్లా పెట్టిండట ఆ అభిమాని. ఎవరికి పెట్టిండు? ఆ హీరోకు పెట్టిండు. ఇక మరి అభిమానం చల్లకుండా అది ఏమన్నా లోపలికి అది కట్ అయిందో ఏందో తెలియదు, కానీ మొత్తం మీద ఇది ఎడమచెయ్యి, దాదాపు ఎడమచెయ్యి అంటే కొంచెము అంటే ఏవైనా సెన్సిటివే, కానీ ఎడమచెయ్యి కొంచెం సెన్సిటివ్ భాగంగా చెప్తారు ఈ ఏరియాను. అయితే ఆ కోసి పెట్టేవారికల్లా ఏమైంది, మొత్తం కట్ అయిందట. కట్ అయ్యి 5 నిమిషాలల్లా హైదరాబాద్ తీసుకోకపోతే బతకడు అని చెప్పేసిండ్రట డాక్టర్లు. ఆగ మేఘాల మీద ఇక మరి ఏరియాలనేమో ఈ ఏరియానో ఏ ఏరియానో తెలియదు, ఆగ మేఘాల మీద తీసుకొచ్చి దవాఖానాల ట్రీట్మెంట్ అందిస్తే మళ్ళీ సాధారణ సామాన్య కుటుంబం అట. 10 లక్షలు లేనిది బయట వాళ్ళేదట. సప్పో వేసి ఆ అవ్వయ్య మొత్తం మీద ట్రీట్మెంట్ ఇప్పించిరట. ఇది కథ. అభిమానం ఉండాలి, తప్పు లేదు, కానీ అభిమానానికి అవధులు ఉంటాయి, హద్దులు ఉంటాయి. హద్దులు దాటే ముంగట, అవధులు దాటే ముంగట ఇంటికాడోళ్ళు యాదికి రావాలి ముందుగాల. నీ మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు యాదికి రావాలంటే ఒక ఇన్స్పిరేషన్గా మాత్రమే ఈ ముచ్చట. ఎవరిని ఇక్కడ తప్పు పట్టడానికి లేదు. ముమ్మాటికి ఈ బాధ్యత ఎవరు వహిస్తారంటే ప్రభుత్వమే వహించాలి. ఏం చేస్తారు, ఏం కదా, నెక్స్ట్ ఏంది, ఎవరు రమ్మన్నారు, ఇదంతా కాదు, ప్రభుత్వమే వహించాలి. 18 సంవత్సరాల నిరీక్షణ ఫలించిన వేళ ఎట్లుంటారు? హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, మొత్తం మీద ఎగబడతారన్న ఆలోచన లేకపోతే ఎట్లా? కనీస సదుపాయాలు ఏర్పాట్లు కల్పించకపోతే ఎట్లా? భారీ బందోబస్తు ఏర్పాటు చేయకపోతే ఎట్లా? కష్టపడే వరకు ఆఫీసర్లు, అధికారులు, పోలీసులు కష్టపడ్డరేమో, కానీ జరగాల్సిన విధ్వంసం అయితే జరిగిపోయింది కదా. 11 మంది ప్రాణాలు కోల్పోయిండ్రంటే మాటలు అనలో 33 మంది గాయపడ్డారు తీవ్రంగా. అది కూడా అభిమానం సల్లగుండా. రైట్. చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కేసలాట దురదృష్టకరం. అభిమానులను అదుపు చేయలేకపోయిన మృతుల కుటుంబాలకు నా క్షమాపణలు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రైట్. 10 నిమిషాల్లో సన్మాన కార్యక్రమం ముగించా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అది నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తా. డీకే శివకుమార్ మాట్లాడిండు. కొట్టొచ్చిన కర్ణాటక ఏ ప్రభుత్వం అయినా అంతే కదా. ఈడ అంటే ఏ రాష్ట్రంలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అంతే ఉన్నది కథ. కొట్టొచ్చిన కర్ణాటక ప్రభుత్వం బాధ్యత రాహిత్యం. ఒకవైపు తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందితే, మరోవైపు విజయోత్సవ సంబరాలు ఆపకపోవడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు. ఈ విజయోత్సవ సంబరాలు మొత్తం కొనసాగుతానే ఉన్నాయి. తొక్కిసలాట ఈ రేంజ్లో జరిగితే విజయోత్సవ సంబరాలు ఆపకపోవడం, గడ్డి గంగలో పోతేంది, వడ్లు వాగులో పోతేంది. మన ఇంటోళ్ళు చచ్చిపోయినరా ఏమన్నా? మన ఇంటోళ్ళకి ఏమన్నా దెబ్బలు తాకినాయా? మన పండుగ మనం చేసుకుందాం, మన ఎంజాయ్మెంట్ మనం చేద్దాం, అయిపోయి. అక్కడ సంబరాలు ఆపాలని ఓ జీవో విడుదల చేసి అయిపోతుంది. 11 మంది విడిచిండ్రు, 33 మందికి తీవ్ర గాయాలైనాయి. ఏ సంబరాలు చేయొద్దు, కఠిన చర్యలు తీసుకోబడును అని చెప్పేసి ఎవరైనా సంబరాలు చేస్తారా? లేదు. ఆ సంబరాలు అటే కొట్టుమిట్టాడుతున్నాయి, ఆ సంబరాలు అటే సాగుతున్నాయి. మొత్తం మీద ఇదే అంశం వల్లయ్యాలి. చూడుర్రి, ఒకవైపు తొక్కిసలాట, పెరుగుతున్న మృతుల సంఖ్య, మరోవైపేమో సన్మాన కార్యక్రమం నడుస్తూ ఉన్నది. 10 నిమిషాలలో సన్మాన కార్యక్రమం ముగించినామని చెప్పేసి ఈ సన్మాన కార్యక్రమం పెట్టకపోతే ఏమో అందరూ వీళ్ళ ఫ్యాన్స్ అందరూ, క్రికెట్ ఫ్యాన్స్ అందరూ, లేకపోతే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ ఇక్కడ పెట్టుకున్నారు ఆయనను, ఎప్పుడో ఆయన టీంను. ఇలా మెల్లగా 2 రోజులు సమసిపోయినాక ఈ అభిమానులు ఎవరైతే ఉంటారో ఆ ప్రేమ పిచ్చి అని తేలుకున్నాక అందులో నుంచి ఉప్పొంగి కట్టలు పొంగే అభిమానం అని చెప్పేసి తేరుకున్నాక కొంచెం మధ్య ఏనుంటారు. ఏం లేదు, ఘోరమైన తొక్కిసలాట,
తీవ్రం, అసలు వీడియోలు చూపెడతలేను కానీ చూసే ఉంటారు ఈ పాటికే. కానీ బీభత్సం, మామూలు బీభత్సం కాదు అది. ఒక బీభత్సం సృష్టించారనుకో రాదుండ్రి. రైట్. ఇక రామోజీ ఫిలిం సిటీ మీద కన్ను పడ్డది అని చెప్పేసి ఇంతకు ముందే చెప్పిన. ఇక ఇంకో అంశం చెప్పాలి ఇక్కడ. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఒక వృద్ధ రైతు, మన పోలీస్ ఆయనకి ఏమనిపించింది ఏం కథ నాకు తెలియదు, నా అంత మునగాలు లేడు, నా అంత సిపాయి లేరని చెప్పేసి ప్రభుత్వం నన్ను మెచ్చుకొని మెడల మీద వేసుకుంటుంది, గోల్డ్ మెడల్ ప్రకటిస్తుంది అని అనుకున్నాడా ఏంది ఆ ఏఎస్ఐ తెలియదు. కానీ అక్కడ ఉత్సాహం కూడా కాదు, అత్యుత్సాహం ప్రదర్శించిండు. ఆ వృద్ధ రైతు ఏం చేసిండు సార్, నీకేం అన్యాయం చేసిండు, ఏం పాపం చేసిండు, ఇంత అన్యాయంగా గల్లా బట్టి లాగి ఈడ్చేస్తావు అవతలికి. ఎంఆర్ఓ ఆఫీస్ ఏమైనా మీ సొత్తా సారు? ప్రజలు ఇచ్చే ట్యాక్సుల మీద, ప్రజల పైసల మీద జీతాలు తీసుకుంటారు. మొన్ననే చెప్పే కదా మన రేవంత్ రెడ్డి. మరి ఇంత అధ్వానం ఉండదు సార్. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పుకొని తిరిగే ప్రజాపాలన? భూభారతి చట్టం కింద కొన్ని అంశాలు ఉన్నాయి, మేము బాధలు చెప్పుకుంటామని చెప్పేసి వస్తే ఆ వృద్ధ రైతును పాపం ఆయన ఏం పాపం చేసిండు చెప్పుర్రి, ఈడ్చి లాగి అవతల వారేసిండు. సరే కొద్దిసేపటికి వీళ్ళు ట్వీట్ చేసిండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు అయితే బాగా మండిపడ్డారు. చాలా మంది ట్వీట్ చేసిర్రు ఈ అంశం మీద. ఏంది వృద్ధ రైతును అట్లా దోషేసుడైంది, ఇదేనా ప్రజాపాలన? ఆనాడు లగచెర్ల లంబాడ రైతుల చేతులకు బేడీళ్ళు ఇయ్యల్లా ఈ రైతును గల్లా బట్టి లాగి ఈడ్చి అవతల వారేయడం, వృద్ధ రైతును కూడా చూడకండి అని చెప్పేసి మండిపడ్డారు చాలా మంది ఈ అంశం మీద. మండిపరవాడకు 1-2 గంటలలో సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిన వీడియోలు. 1-2 గంటలలో ఏఎస్ఐని సస్పెండ్ చేసుకుంటా ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర సర్కార్, అది ఉన్నతాధికారులు. ఎందుకు సారు ఇంత అత్యుత్సాహం మీకు? ఎవరి మీద ప్రెస్టేషన్, ఎవరి మీద తీస్తున్నారు? ఆయన ఏం పాపం చేసిండు, ఏమన్నా అన్నాడా? మీ మీదకి రాళ్ళు పట్టుకొని వచ్చిండా? కడుపు మండి వస్తారు కానీ ఆ సముదాయించాల్సింది పోయి ఇలా పాపం ఆ రైతుని ఈడ్చి పడేస్తే చాలా బాధ అనిపించింది. రైట్. ఇక సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతు మీద దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐని సస్పెండ్ చేసుకుంటా ఉత్తర్వులు జారీ చేసిండ్రు అధికారులు. ఇక నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అని పోయిన 10 ఏళ్ల కింద మనం చూసేది. ఎవరు అవునన్నా కాదన్నా పోయిన కొద్ది రోజులల్లా సర్కారు దవాఖానాల హాలతు దాదాపు 80-90% మారింది. ఇంకా 10% అక్కడక్కడ నిర్లక్ష్యం ఉండొచ్చు కానీ 80-90% సర్కారు దవాఖానాల పరిస్థితి హాలతు మారింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారినాక గదే పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. స్ట్రెచర్లు ఉన్నాయి, వీల్ చైర్లు ఉన్నాయి, ఇంజక్షన్లు ఉన్నాయి, ఏవి ఉన్నాయి, పరీక్షలు చేపే యంత్రాలు ఉన్నాయి, ఎక్స్రే మిషన్లు ఉన్నాయి, జనరేటర్లు ఉన్నాయి. మొన్న దవాఖానలో జనరేటర్లు లేక జనరేటర్ పాడైతే కరెంటు పోతే ఆ వైద్యులు టార్చ్ లైట్ వెళ్తులో ట్రీట్మెంట్ ఇస్తే ఆ వైద్యులను సస్పెండ్ చేసిండంట రేవంత్ రెడ్డి. ఇది ఎక్కడి కదరా నాయన అని చెప్పేసి ముక్కు మీద వేలేసుకున్నారు చూసేటోళ్ళందరూ. ఇలా జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి ఒక మహిళ వాళ్ళ శిశువును తీసుకొని వచ్చింది, వాళ్ళ బిడ్డను తీసుకొచ్చిన క్రమంలో దవాఖానకు కలుదిరి కింద పడిపోయింది. అక్కడ వీల్ చైర్ లేక ఆమెను తీసుకుపోయేటోళ్ళు లేక, వైద్యం అందించేటోళ్ళు లేక 20-30 నిమిషాల పాటు అక్కడనే పెట్టిండ్రట. బయట అంబులెన్స్ లో వృద్ధ దంపతులు ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారట. వాళ్ళు వెయిట్ చేయబట్టి 40 నిమిషాలు అయిందట. ఎవరు పట్టించుకున్న పాపాన ఓతలేరట. సర్కారు దవాఖానల హాలత్ మొత్తం మారిపోయింది, ఆగమైంది పరిస్థితి. మళ్ళీ నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అని చెప్పేసి ఉన్న శాఖలు అట్లనే ఉన్నాయి, మంత్రులు ఉన్న శాఖలు, మంత్రులు లేని శాఖలు అట్లనే ఉన్నాయి. దామోదర రాజనరసింహ గారు మీకేం కనబడతలేవా? ఇట్లాంటి అంశాలు వివాదాలకు దూరం ఉంటారని తెలుసు కానీ మరీ ఇట్లా సమస్యలు వచ్చినప్పుడు నోరు ఎత్తకుండా ఉంటారు, నోరు మాట్లాడకుండా, నోరు మెదపకుండా ఉంటారు అనేది మాత్రం తెలియదు. ఇంకా తుమ్మల నాగేశ్వరరావు రైతుల కొరకు కొట్లాడుతుండట. ఏ పాడక నిజమో ఏం కథనో తెలియదు కానీ రైతుల కోసం అలిగి కూర్చున్నాడట. మీరు కూడా గట్లా అలిగి కూర్చోరా సారు? ఆయన గిచ్చితలేవను తంతలేవనుడు గిచ్చితలేస్తాడా అన్నట్టు అయిపోయింది రేవంత్ రెడ్డి కథ, మంత్రుల కథ. మొత్తం మీద ఇలా ఈ పరిస్థితి. రైట్. వేములవాడలో కోడలు మరణిస్తా ఉన్నాయి. కోడె మొక్కులని ఈనాటి నుంచి కాదు ఆనాటి నుంచి వస్తున్న సాంప్రదాయం. ఇలా కోడె మొక్కు చెల్లించుకొని వేములవాడ పోయిన భక్తులు ఎవరు రారు. ఇంకా ఆడ పోయి 32,000 ప్లేట్లు భోజనం తినత్తది. 10,000 రూపాయలు పెట్టి పట్టు పంచలు కొనుక్కొని అప్పటిదప్పుడే తెప్పించుకోవస్తుంది. అప్పటిదప్పుడే ఇట్లాంటి సోఫాలు, ఇంకా రేంజ్ సోఫాలు, హైలైట్ సోఫాలు, ఫర్నిచర్లు, పండుకునేందుకు బెడ్లు, నెత్తి కింద వేసుకునేందుకు తలగడలు అన్ని తెప్పించుకొని అప్పటిదప్పుడు మంచిగా ఆరాంసే 32,000 ఒక్క ప్లేట్ భోజనం తినత్తది. కానీ ఇలా రాజన్న కోడలు చచ్చిపోతా ఉన్నాయి. ఏమైంది? గుడికి ప్రధాన ఆదాయం, ఒక ఆదాయ వనరుగా దాన్ని చూస్తా ఉన్నారు. దాన్ని వచ్చిన ఆదాయం అది అడిగిపోతుంది గుళ్ళ మంత్రి కొండా సురేఖ.
దీని మీద ఇది వరకు ట్వీట్ చేయలే. ఎందుకు ట్వీట్ చేస్తుంది? అనుచరులకే 44 కోడలు ఇప్పించి ఆ కోడలు ఏడవైనవి అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి, ఒక రిపోర్ట్ ఇవ్వలేని పరిస్థితి. ఇవ్వలేందుకు సపోర్ట్ చేస్తుంది? 450 కోడలు దొరాల్సిన గోశాలల 1600 గోవులను తోలి 1600 కోడలను తోలి ఇబ్బంది. వాటికి శ్వాస ఆడది, తినడానికి తిండి దొరకది, దొరికిన దానికి దొరుకుతుంది, దొరకని దానికి దొరకది. వీళ్ళ రేపు ప్రైవేట్ యాజమానాలు నడిపే గుడులు మంచిగా బాజాప్తా నడుస్తూ ఉన్నాయి. ఎందుకు అట్లాంటి చర్యలు తీసుకోరు? వచ్చిన పైసలని బుక్క పెట్టాలి, మొత్తం మీద వాటిని నిర్లక్ష్యంగా పారేయాలి. దాదాపు ఇంకా 16 కోడలు బీమారితో బాధపడతా ఉన్నాయట. ఆల్రెడీ ఇయ్యాల మళ్ళీ 3 కోడలు చచ్చిపోయినాయట. దాని మీద ఫైర్ అయినరు మాజీ మంత్రి హరీష్ రావు. ఇంకా చాలా అంశాలు చెప్పుకుంటూ వచ్చిండ్రు. రైట్. వేములవాడ దేవాలయంలో కోడల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం. గత వారం రోజులుగా భక్తులు సమర్పించిన కోడలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. వారం రోజులుగా రోజు కోడలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు అయితేనే లేదు. ఎందుకుంటుంది సారు? దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉండే వాళ్ళ కథ ఎందుకుంటుంది? రైట్. మండుటెండలో రేషన్ కోసం ఉదయం నుంచి ప్రజలు తిప్పలు. హైదరాబాద్ లాల్ బజార్లో రేషన్ షాపు వద్ద ఉదయం 9 గంటలకు వచ్చిన ఇంకా రేషన్ ఇవ్వకపోవడంలో ఎండలో ఇబ్బంది పడుతున్న ప్రజలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. 3 నెలల రేషన్ ఒక్కసారి ఇచ్చే వరకు 46 నిమిషాల నుంచి 50 నిమిషాలు పడుతుందట ఒక్కరికి రేషన్ ఇచ్చేటందుకు. ఇక ఎండలో ఎర్రటి ఎండలో నిట్ట నిలుగుతా ఉన్నారు. నిన్న మొన్న ఇంత చల్లబడ్డది, నిన్న అయితే మొత్తం మీద ఎండలు మళ్ళా చంపుతా ఉన్నాయి, ఉష్ణోగ్రతలు పెరిగినాయి. నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉంటాయో ఆ నైరుతి ఋతుపవనాలకు సంబంధించి వెనుకకు పడిపోయినాయి. ఒక వారం ముందుగానే వచ్చినాయి అన్నారు, అయితే వెనుకకు మరి రిపోయినాయి. ఈ కథ ఉన్నది. ఉపాధి హామీ కూలీలపై పిచ్చి కుక్క దాడి, 5గురికి గాయాలు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అల్లింపురంలో పిచ్చి కుక్క దాడిలో 5గురికి గాయాలు. హుజూర్నగర్ మండలం అమరవరంలో ఉపాధి హామీ కూలీలపై దాడి చేసిన పిచ్చి కుక్క హుజూర్నగర్ ఏరియా మండలం అమరవరంలో ఈ దాడి చేసింది. మొత్తం మీద కుక్కల బెడద పోవాలంటే మా ప్రాంతానికి కూడా మిస్ వరల్డ్ పోటీదారులు రావాలంటూ అసహనం వ్యక్తం చేస్తున్నాం. మొన్న 50 కుక్కలు పట్టుకపోయారు, అందాల బామలు అత్తుర్రు అంటే 50 కుక్కలు పట్టుకపోయారు. ఊళ్ళలో ఇట్లాంటి పరిస్థితి అయితే ఏంది, పట్టించుకునేటోళ్ళు లేవలు. రైట్. ఈ పరిస్థితి. రైట్. మొత్తం మీద ఇలా అవే అంశాలు ఉన్నాయి. మీనాక్షి నటరాజన్ ఎంపీ మల్లు రవి మీద సీరియస్ అయింది. ఏదైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా పదవి రావడంతో ఆయన ఎయిర్పోర్ట్ నుంచి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడి దాకా గాంధీ భవన్ వద్ద టపాసులు వేల్చి స్వీట్లు పంచిపెట్టిన మల్లు రవి అనుచరులు అని చెప్పేసి ఆయన ఏమంటారు, దాన్ని ఏమంటారు కదా, కార్లకు ఓపెన్ అయి పాడవుతుంది కదా మీద, ఓపెన్ అయ్యే దాని మీద నిలబడి ర్యాలీ తీసిండు. ఇక ర్యాలీ తీసిన దాని మీద మీనాక్షి నటరాజన్ ఫుల్ సీరియస్ అయింది. అది క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రోజే ఇలా క్రమశిక్షణ తప్పి నడుచుకుంటూ ఊకుంటారా అని వాళ్ళు ఎవరన్నా. అందుకే ఎంపీ మల్లు రవికి చివాట్లు పెట్టిరు. ఈ మధ్య కాలంలో ఎంపీ మల్లు రవి మొత్తం మీద వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతా ఉన్నాడు. ఆ మధ్య కాలంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎంపీ మల్లు రవి కారులో కొట్టుకున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముంగట్ని ఉన్నారని ఆ మధ్యలో వార్త వైరల్ అయింది. ఇక ఈయల కూడా ఇంకో ముచ్చట, ఏదైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గాంధీ భవన్ దాకా ర్యాలీ తీసి అక్కడ స్వీట్లు పంచిపెట్టి టపాసులు వేల్చిండ్రు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవి వస్తే ఇంత హంగామా అవసరమా? ఎందుకు ఈ హడావిడి చేశారంటూ మల్లు రవికి చివాట్లు పెట్టిన మీనాక్షి నటరాజన్ ఇటీవల పార్టీలో చేరిన అచ్చంపేట కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ రెడ్డికి పదవి ఇవ్వడానికి ఎందుకు లాబియింగ్ చేశారు? భవిష్యత్తులో నిరంజన్ రెడ్డి పార్టీ మారితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ మల్లు రవిని నిలదీసిన మీనాక్షి నటరాజన్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. అచ్చంపేట కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ రెడ్డికి పదవి ఇవ్వడానికి ఎందుకు లాబియింగ్ చేసిండ్రు అని చెప్పేసి శివాట్లు పెట్టింది. రేపు పార్టీ మారితే నువ్వు బాధ్యత వహిస్తావా అని చెప్పేసి శివాట్లు పెట్టింది ఎంపీ మల్లు రవికి. రైట్. రేవంత్ రెడ్డి మాలాంటి వాళ్ళని కాపాడలేడు, నేను చనిపోతున్నా అని చెప్పేసి త్రిబులార్లో తన 20 గుంటల భూమిని కోల్పోయి నష్టపరిహారం అందక బతుకుదెరువు కోసం ఆటో నడుపుకుంటే ఫ్రీ బస్సు పెట్టి ఆటో నడవకుండా చేసి నాకు బతుకుదెరువు లేకుండా చేసిండు, ఉపాధి లేకుండా చేసిండు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసి కేసీఆర్ సారు మాలాంటి రైతులకు న్యాయం చేయడం మీ వల్లే అవుతుంది అంటూ పురుగుల మందు దాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. మొత్తం మీద ఈ జాగా కబ్జా చేసిందని శివంపేట మండలం తహసీల్దార్కు పలుమార్లు ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాకపోవడం ఏం చేయాలనో అర్థం కాక ఆయన పరిస్థితి విషమించడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇట్లున్నది ఈ కథ. భూమిని లాక్కురుడు మొత్తం మీద ఆయనను పరామర్శించింది సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే, సునీతారెడ్డి ఎమ్మెల్యే, సునీతారెడ్డి నరసాపూర్ ఎమ్మెల్యే. ఇగో ఇట్లున్నది వీళ్ళ కథ. రైతులను ఏమైనా
ఆగం చేయాలి అని చెప్పేసి. ఇయ్యాల కూడా లగచర్ల లాంటి ఒక ఘటన అయింది. జోగులాంబ గద్వాల జిల్లాలో రాజోలు మండలంలో పెద్ద దొవ్వాడ గ్రామంలో ధన్వాడ గ్రామంలో మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ అలజడి మోపైంది. ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ కట్టమని చెప్పినప్పటికి కూడా మళ్ళీ కడదామని చెప్పేసి ముందడికి వచ్చిరట. దాంతో రైతులు అసహనం వ్యక్తం చేసి కడుపు మండి వచ్చిన అధికారుల మీద దాడికి పాల్పడ్డారు. దాడి కంటే పరుగులు పెట్టిచ్చిర్రు అనుకోండి. మొత్తం మీద తిరుగుబాటు లేవనెత్తిండ్రు. మరోసారి పనులు ప్రారంభించిన కంపెనీ యాజమాన్యం దీంతో ఆందోళనకు దిగి దాడికి దిగి వాహనాలు తగలబెట్టిన ప్రజలు కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చిన 10 గ్రామాల ప్రజలు అని చెప్పేసి సెంటు భూమి కూడా మొత్తం మీద సేకరించలేకపోతుంది రాష్ట్ర సర్కార్ రైతుల నుంచి. ఇక కన్నప్ప హార్డ్ డ్రైవ్ మనోజు మనుషుల దగ్గర ఉన్నది అని చెప్పేసి వాళ్ళను మధ్యవర్తిని పెట్టి ఇయ్యమని అడిగితే ఇయ్యలేరట. మధ్యవర్తిని పెట్టి అడిగితే ఇయ్యము, ఏం చేసుకుంటారో చేసుకోపోరు అని చెప్పిందట. అందుకే కేసు ఫైల్ చేసిన వాళ్ళ మీద అని చెప్పేసి విష్ణు చెప్పుడు జరుగుతుంది. కన్నప్ప సినిమాకు సంబంధించి హార్డ్ డిస్క్ మాయమైంది కదా, హార్డ్ డ్రైవ్ మాయమైంది. దాంట్లో కొన్ని అంశాలు చెప్పిండ్రు మంచు విష్ణు. ఇక ప్రభుత్వ భూములను అమ్ముకొని పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు స్థలాల వేలానికి సిద్ధమైన గంతే అమ్మాలే, బుక్క పెట్టాలి. అమ్మిని ఏం చేసినావు సార్ అంటే ఏం లెక్కలు ఉండయి. రైతు బంధు ఇచ్చినా రుణమాఫీ చేసినా, రుణమాఫీ అయిందంటే అందరికి కాలే, రైతు బంధు అయ్యి వచ్చిందంటే ఎవరికి రాలే. ఈ కథ మొత్తం మీద ఇప్పటికే చాలా భూములను అమ్మేయడానికి సిద్ధపడ్డ రాష్ట్ర సర్కార్ ఇక్కడ కూడా ఇలా హౌసింగ్ బోర్డు స్థలాల వేలానికి సిద్ధమైంది రేవంత్ రెడ్డి సర్కార్. దాదాపు 500 నుంచి 600 కోట్ల ఆదాయం వచ్చిన ఆదాయాన్ని ఇందిరమ్మ ఇండ్లకు వినియోగించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగిస్తుంది. అనొల్ల కూకటిపల్లిలోని 18 ప్లాట్ల వేలం ద్వారా దాదాపు 150 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్న అధికారులు వికారాబాద్, గచ్చిబౌలి, రంగారెడ్డి, రావిర్యాల, లక్ష్మీదేవిపల్లి, గద్వాల జిల్లా, వరంగల్ జిల్లాలో ఉన్న ఫ్లాట్లకు త్వరలోనే ప్రకటన విడుదల చేయనున్న రేవంత్ సర్కార్. అన్ని బుక్క పెట్టాలి, ఇంకేం లేదు. అన్ని ఆంబుక్క పెడితే అయిపోతుంది. రైతుగా హన్మకొండ జిల్లా అయినవోల్లో పొద్దుగాల చెప్పిన బతుకు తెరువు కోసం హైదరాబాద్ పోయినందుకు ఇల్లు వచ్చిందని చెప్పేసి ఆ ఇల్లును పేరు తీసేసిండ్రు, వేరేటోళ్ళకి ఇచ్చిరట. వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితే తీవ్రమైన నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. రాష్ట్ర సర్కారుకు చీమ గుట్టినట్టన్న లేదు. కడియం శ్రీహరి నిజంగా కడియం శ్రీహరి మరి మానవత్వం ఉన్నదా లేదా, చచ్చిపోయిందా, మంటగలిసిందా తెలియదు. కానీ పోలీసులు ఒక మహిళను నీ అక్కాస్ వంటిది, నీ చెల్లాస్ వంటిది, నీ ఇంట్లో ఆడబిడ్డాస్ వంటిది గొర్ర పోలీసు వాళ్ళు గుంజుక పొంగ ఆపు అని చెప్పలేకపోయినరు పోలీసు వాళ్ళకు మీరు. అందుకని బాధ అనిపించింది. వాళ్ళకి రేకులు ఇల్లట, రేకుల షెడ్డట, కనీసం ఉండబోతే తావు లేదట. అయినప్పటికి కూడా కనీసము వాళ్ళకి ఇల్లు ఇచ్చిన పాపాన పోలే. గతంలో పేరొచ్చిందని కొట్టేసిండట. ఇవి ఇలా ప్రధానంగా మనకు హైలైట్ అయిన వార్తలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తున్న ఒకరు లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ కొట్టుర్రి. మంచి ముచ్చట్లు దినాం చెప్పే ప్రయత్నం చేస్తా. శనార్థి.